SR777 న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరంలో నకిలీ ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్లు, ఇతర సామాగ్రి డూప్లికేట్ సరుకులు అమ్ముతున్నారు. పలు మార్వాడి దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసుల రైడ్. ₹1,00,000 సరుకులను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పాతుకుపోయిన మార్వాడీలు, కుదేలవుతున్న స్థానిక వ్యాపారస్తులు, పేరుకే స్థానిక వ్యాపారస్తుల యూనియన్లు, మార్వాడీల మోచేతి నీళ్లు తాగి స్థానిక వ్యాపారస్తుల పొట్ట కొడుతున్నారు యూనియన్ల లీడర్లు. అతి తక్కువ ధరకే డూప్లికేట్ వస్తువులమ్మి సొమ్ము చేసుకుంటూ తెలంగాణలో సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటున్న ఉత్తరాది వ్యాపారస్తులు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా దాదాపు 70% ఎలక్ట్రిక్ షాపుల్లో ఇదే పరిస్థితి ఉంది. గతంలో సైకిల్పై వచ్చిన మార్వాడీలు ఇప్పుడు డూప్లెక్స్ హౌస్లు, విల్లాలు, ఏసీ కార్లు కొంటున్నారు. స్థానిక వ్యాపారస్తులు మాత్రం అప్పులు చేసి వ్యాపారాల్లో నష్టపోతున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యూనియన్లతో యూనియన్ల లీడర్లు కడుపు నింపుకుంటున్నారు, సొమ్ము చేసుకుంటున్నారు. ఇటువంటి డూప్లికేట్ వ్యాపారస్తుల ఆట కట్టించిన వరంగల్ పోలీసులపై స్థానిక వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మార్వాడీల దుకాణాలుంటాయి. ప్రత్యేకించి వడ్డీ వ్యాపారం, కిరాణా షాపులు ఎక్కువగా నిర్వహిస్తారు. అయితే ఈ మార్వాడీ వ్యాపారులు బ్రిటిష్ కంటే ప్రమాదమంటూ ఓ మెసేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో స్థానిక బహుజన కులస్తుల వ్యాపారాలపై మార్వాడీల దండయాత్ర చేస్తున్నారని ఆ సందేశం చెబుతోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరి తెలుగు రాష్ట్రాలలో జిలేబీ, పానీపూరి, సమోసా వ్యాపారాలతో మొదలుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర వ్యాపారాలను శాసించే స్థాయికి చేరారు. ఇల్లు, వ్యాపారాలు 60% మించి వారు కైవసం చేసుకుంటున్నారు. మార్వాడీ వ్యాపార రహస్యం ఏమిటంటే బడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ మార్వాడీ వాళ్ళవే. మార్వాడీ వాళ్ళకిచ్చిన రేటుకు మనం వ్యాపారస్తులకు ఇవ్వరు. ఇలా కొనసాగితే కొన్నాళ్లకు మార్వాడీ సేట్ల దగ్గర బానిసల్లాగా బతికే రోజు దగ్గరలోనే వస్తుంది. మార్వాడీలు, గుజరాతీ, రాజస్థాన్ వాళ్ళు వ్యాపారం నిమిత్తం వచ్చి మతపర విభేదాలకు ఇక్కడ ఆజ్యం పోస్తున్నారు. స్థానిక వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు. మన చుట్టుపక్కల చౌరస్తాలలో డబుల్ సెక్టర్ దుకాణాలు కొత్తగా ఎవరు పెడుతున్నారో పరిశీలించండి. చిన్న వ్యాపారం చేసుకునే బహుజన కులాల కిరాణా షాపులు దెబ్బతీస్తున్నారు. మార్వాడీలు గతంలో నగరాలలో ఆటోమొబైల్, హార్డ్వేర్, బంగారం, మిఠాయి ఇత్యాది వ్యాపారాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఒకవైపు ఈ కామర్స్ విజృంభణ, మరోవైపు యువతరం నిరాసక్తికి తోడుగా మార్వాడీల విస్తరణ ఫలితంగా తెలుగునాట సామాజిక జీవనంలో ఒక భాగమైన సంప్రదాయ షావుకారు దుకాణాలు సన్నగిల్లుతున్నాయి. సారవంతమైన సాగు భూములు, పుష్కల వ్యాపార అవకాశాలు ఉన్నా తెలుగు ప్రాంతాలకు చెందిన అసంఖ్యాక యువజనులు విదేశీ కొలువుబాట పడుతున్నది. వాణిజ్యమే వృత్తిగా ఇప్పటి వరకు రాణించిన వయస యువత కూడా పెద్ద సంఖ్యలో దేశ సరిహద్దులు దాటుతోంది. వ్యాపారంలో అడుగు పెట్టడానికి ఇతర సామాజిక వర్గాల యువత సాహసించలేకపోతుంది.